చరణ్ ఉపాసన మరో గుడ్ న్యూస్ 100 కోట్ల క్లబ్ లోకి డ్యూట్ మోహన్ లాల్ వృషభ నుంచి సాలిడ్ అప్డేట్ అదరగొడుతున్న సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియోతో గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రవితేజ మాస్ జాతర నుంచి విడుదలైన సూపర్ డూపర్ హిట్ సాంగ్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు రానుంది. డ్యూడ్ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల తర్వాత మరోసారి ఈ ఫీట్ అందుకుని హ్యాట్రిక్ కొట్టారు ప్రదీప్ రంగనాథన్. మోహన్ లాల్ అప్కమింగ్ మూవీ వృషభ నుంచి ఈ శనివారం అదిరిపోయే అప్డేట్ రానుందని స్పెషల్ పోస్టర్ విడుదలైంది. పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా నుంచి విడుదలైన అమ్మడివే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన కాంతా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సుధీర్ బాబు జటాధర సినిమా నుంచి జో లాలి జో లిరికల్ సాంగ్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. నవంబర్ 14న విడుదలవుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి హీరోయిన్ చాందిని చౌదరి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. విక్రాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సతీష్ వేగేష్ణ డైరెక్ట్ చేస్తోన్న కథాకేళి సినిమా నుంచి చిన్ని మనసున లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది ధ్రువ్ విక్రమ్ బైసన్ సినిమా. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ స్టార్ హీరో శివన్న లీడ్ రోల్ లో నటిస్తోన్న గుమ్మడి నరసయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో తెరకెక్కుతోంది. సన్నీ లియోన్ కీ రోల్ లో నటించిన త్రిముఖ టీజర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది.